వాక్య భాగం జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, ఈ మొర్దెకై అయిన ఆయన షూషను కోటలో ఉన్నాడు. ఎస్తేరుకు ఆయన బాబాయ్ అవుతాడు అనుకుంటా కదా, పినతండ్రి అవుతాడు. అయితే ఇక్కడ ఆజ్ఞ ఏమొచ్చిందంటే ఏంటి ఆయనకు తెలిసింది? 4వ అధ్యాయం జరిగినంతయు తెలియగానే ఏం తెలిసింది ఆయనకంటే, ఈ హామాను అని ఒక ఉన్నాడు, వాడు దుష్టుడు, యూదులకు శత్రువు. కాబట్టి యూదులైన వారు ఎవరు కూడా తల వంచరు, ఒక దేవుడికి తప్ప మరెవరు కూడా వారు సాష్టాంగపడి నమస్కారం చేయరు, తల వంచి నమస్కరించరు. అది వారి విధి, యూదుల ఆచారం అది. యూదులు ఎవరి ముందు కూడా తల వంచరు అన్నది మీకు తెలుసు. చూడండి ఆ మాటలు 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూసారా, ఒక్క వ్యక్తి నమస్కరించని మాత్రాన ఒక యూదుడు ఆయన వంగలేదు, నమస్కరించలేదు. ఎన్నిసార్లు ఆ గేట్లోకి వచ్చినా కానీ, ఎన్ని రోజులైనా మొర్దెకై మాత్రం తల వంచి నమస్కరించకపోయేవాడు. దానికి ఈ హామాను అనే దుష్టుడు కోపడ్డాడు. ఇప్పుడు కోపడి ఏం చేయాలి? నీకు నష్టం చేసింది, నీకు బాధ కలిగించింది ఎవరు? మొర్దెకై. మొర్దెకైని మాత్రమే శిక్షించాలి కదా. కాబట్టి ఇతను ఏం చేశాడంటే, మొర్దెకై మాత్రమే కాదు, మొర్దెకై జాతి యావత్తును నశింపజేయాలని తలంచాడు. తెలుసుకున్నాడు యూదా జాతి ప్రత్యేకమైన జాతని, యూదులు కూడా ఎవరికి తల వంచరని, వారు నమస్కరించరని, వారు సాష్టాంగపడరని తెలుసుకున్నాడు కాబోలు. అందుకని మొర్దెకైను మాత్రమే కాదు, మొర్దెకై యొక్క జాతిని, ఆ 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా సంహరించాలని ఆశపడ్డాడు. ఆ దినంలో ప్రపంచం మొత్తాన్ని కూడా ఏలుతున్న వ్యక్తి ఎవరు? ఈ యొక్క అహష్వేరోషు దినములలో. బైబిల్లో 2 సార్లు హిందూ దేశం అంటే భారతదేశం అనే పేరు రాయబడింది. చూడండి ఆ మాటలు, 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినముల్లో జరిగిన చర్యల వివరము, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అంటే ఆ లెక్కను చూస్తే 127 దేశాలు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఏలుబడి రాజుగా, చక్రవర్తిగా అతనున్నాడు. కనుక ఈ మాట మరొకసారి కూడా ఎక్కడో ఉంది. అయితే ఇదే అధ్యాయంలో మరి హిందూ దేశం, కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు. బైబిల్లో భారతదేశం పేరుంది, బైబిల్లో ఆస్ట్రేలియా పేరు లేదు, అమెరికా పేరు లేదు, ఇంగ్లాండ్ పేరు లేదు. ఎవరి పేరుంది? మన దేశం పేరుంది. విచారం ఏమిటంటే, హిందూ దేశం విగ్రహారాధన దేశం అయిపోయింది. బైబిల్లో లేని పేర్లు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలేమో క్రైస్తవ దేశాలు అయిపోయాయి. కాబట్టి ఈ పేరుని బట్టి భారతదేశం క్రైస్తవ దేశం. ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం పేరు బైబిల్లో ఉంది. మొదటి అపోస్తలుడు తోమా భారతదేశానికి వచ్చాడు. భారతీయులందరి కొరకు యేసు ప్రభువారు రక్తం కార్చాడు. కాబట్టి మొమ్మాటికి భారతదేశం క్రైస్తవ దేశమే. అర్థమైందండి? అది మీరు నమ్మాలి, వేరే వాళ్ళు నమ్మకుండా. మన దేశం క్రైస్తవ దేశం, ఇది క్రైస్తవ దేశంగా మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. అయితే ఇతను ఏం చేసినంటే, హామాను యూదుల్ని చంపాలి అని తలంచాడు. వాడు దుష్టుడు, సాతాను సంబంధి. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, దొంగతనమును, హత్యను, నాశనము చేయడు తప్ప మరి దేనికి రాడు. వాడు నాశనం చేసేవాడు. సంఘాలను, సమాజాలను, దేశాన్ని, ప్రజలను, ముఖ్యంగా ప్రభు పిల్లల్ని నాశనం చేస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. వాడు మన విరోధి. ఎవడు మన విరోధి? మనుషులు కాదు, అపవాది, శత్రువు. దేవుని పిల్లలను పాడు చేయాలి, వారిని ఏదో రకంగా శోధించాలి. వారిని యోగుడు ఏ విధంగా పాడు చేసినట్టు మనకు తెలుసు కదా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. 10 మంది పిల్లలను చంపాడు, అనారోగ్యం తెప్పించాడు. కాబట్టి వాడి యొక్క
ఆ, ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలు, దేవుని స్వరూపంలో చేయబడిన దేవుని బిడ్డలను నాశనం చేయాలి. ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఎవరు? ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఎవరు? యూదులు. ఈ రోజుల్లో దేవుని ప్రజలు మనం క్రైస్తవులం. కాబట్టి ఆ రోజుల్లో సూచన కోటలో ఆశీర్వశీలుతున్న కాలంలో దేవుని ప్రజలైన వారు యూదులు. కాబట్టి ఇతను ఎంతో పట్టరాని ఆవేశంతో, కోపంతో రాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, చూడండి ఆ మాటలు, రాజుతో లేనిపోని అని చెప్పి 8వ వచనం. అంతటా హామాను, ఎస్తేరు 3:8 అంతటా హామాను ఆశ్చర్యతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయ వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దాని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడకు హామానికిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడినది. నీ దృష్టికి ఏది అనుకూలము అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నానని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. చూసారా? కాబట్టి వెంటనే ఈ ఆర్డర్ మరి చేయించాడు. ఆ ఆజ్ఞ బయలుదేరింది. ఆ యొక్క రాజులు, భటులు గుర్రాల మీద, అశ్వాసుల మీద వారందరూ వెళ్ళిపోయి సకల దేశాల్లో 125 సంస్థానంలో ఉన్న యూదులందరినీ సంహరించడానికి వెళ్ళారని తెలిసింది. ఎప్పుడైతే ఈ సంగతి మొర్దెకైకి తెలిసిందో ఏం చేశాడు మొర్దెకై? అది బ్యాక్గ్రౌండ్. 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, ఇది జరిగింది. 3వ అధ్యాయంలో ఏదైతే జరిగింది తెలుసుకున్నప్పుడు మొర్దెకై ఎలా ఉన్నాడంటే తన వస్త్రాలు చింపుకున్నాడు. చూడండి ఆ మాటలు అక్కడ అతను ఏం చేశాడో. 1 బట్టలు చింపుకున్నాడు. 2వది గోనె బట్టలు వేసుకున్నాడు. 3వది బూడిద పూసుకున్నాడు. 4వది ఆ యొక్క పట్టణం మధ్యలోకి వెళ్ళాడు. 5వది మహాశోకము, రోదనం చేసి, ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? 3వ వచనంలో ఉపవాసం ఉండి మహా దుఃఖంలోని, ఏడుపులోను రోదనము చేశారు. కాబట్టి అది విషయం. ఇప్పుడు దేవుని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, దేవుని జనము పాడైతున్నప్పుడు, శత్రువు వారందరినీ నాశనం చేయాలని తలంచినప్పుడు ఏం చేయాలంటే, కొద్దిమంది దేవుని ప్రజలైన వారు మరి ఇలాగూ దేవుని ఎదుట మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన జాతిని, క్రైస్తవులను కాపాడుతాడు. భారతదేశంలో క్రైస్తవుల మీద అనేకమైన దాడులు, చట్టాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా పుట్టిస్తున్నారు. రిజర్వేషన్లు తీసివేస్తున్నారు. ఇంకా పాస్టర్లను, సేవకులను, విశ్వాసులను ఉత్తర భారతదేశంలో చెరసాలలో వేయిస్తున్నారు, కేసుల పాలు చేస్తున్నారు. మత నిరోధక బిల్లులు, చట్టాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. భారతదేశంలో క్రైస్తవుల మీద కుట్రలు జరిగిస్తున్నారు. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని, క్రైస్తవం లేకుండా చేయాలని చెప్పి శత్రువైన అపవాది కంకణం కట్టుకున్నాడు. ఆ రోజులో యూదులకు హామాను ఏం చేశాడో ఈ రోజుల్లో కూడా మరి సైతాను కొంతమంది రాజులను, అధికారులను ప్రేరేపించి అదే చేస్తున్నాడు. కాబట్టి ఈ హామాను యూదులకు శత్రువు, క్రైస్తవులకు శత్రువు అయిన వారు వారు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు మరి మొర్దెకై ఆ యొక్క పట్టణ ప్రజలు, యూదులైన వారు ఏం చేశారో మనం అదే చేయాలి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. జరిగేదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటకు వచ్చాను. చూసారా? అది మనం చేయాలి. ఈ రోజున తోటి క్రైస్తవులు బాధపడుతున్నారు, ఆత్మలు రక్షించబడటం లేదు, క్రైస్తవ్యం అంతకంతకు భారతదేశంలో అంతరించుతూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొర్దెకై వలె కన్నీరు కార్చాలి. మన తోటి ప్రజల గురించి, మన జాతి గురించి, మన తెలుగు వారి క్రైస్తవుల గురించి, భారత క్రైస్తవుల గురించి మనం కూడా ఏం చేయాలి?
కన్నీరు కార్చాలి, శోకముతో, బాధతో, రోదనముతో గోనె పట్ట కట్టుకోవటం అనేది అదేం చెప్తుంటే దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, అన్నీ కోల్పోయిన వారు ఆ విధంగా చేస్తారు. కాబట్టి చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యోవేలు, దానియేలు, హోషేయ, యోవేలు 1వ అధ్యాయం 13వ వచనం. దొరికిందా? 13వ వచనం, 752వ పేజీ. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. అది మనం చేయాలి. మొర్దెకై ఏం చేశాడో, యోవేలు కాలంలో యోవేలు ఏమి ఆజ్ఞాపిస్తాడో ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు, ఈ దినం మనం అదే చేయాలి. దేవుని ప్రజలంగా మన ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, ఆత్మల రక్షణ కొరకు, రక్షించబడిన వారు దిగజారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసం కరువైన దినాల్లో ఉన్నాం. ఈ దినం కొద్ది మందిగా మనం చేరి మనం కూడా కన్నీరు కార్చాలి. రాయబడిన మాటలు ఎంత చక్కగా రాయబడ్డాయి. మరొకసారి ఆ మాటలు మీరు చదవాలి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. సరిగ్గా ఇదే చేయాలి. మన కుటుంబాలు బాగుపడాలి, మన యవన బిడ్డలు మారు మనసు పొందాలి, మన బిడ్డలు మంచి చదువులు చదవాలి, ఉద్యోగాలు రావాలి, పై స్థాయిలో ఉండాలి, ఆత్మీయంగా చిన్న వయసులోనే వారు మారు మనసు పొందాలి, వారు దేవుని కాడి కిందికి రావాలి. యవన కాలమున నరుడు యెహోవా కాడి కిందికి రావాలి. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన అక్కర్ల కొరకు. మనం కష్టాల్లో, బాధల్లో ఉన్నాం. చాలాసార్లు అది మన కష్టంగా అనిపించట్లేదు. ఛత్తీస్గఢ్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో క్రైస్తవులను కొడుతున్నారు, వాళ్ళను చెరసాల్లో వేస్తున్నారు, కేసుల పాలు చేస్తున్నారు. మన దేశంలో, మన ప్రాంతంలో అటువంటి బాధలు లేవు కనుక మనం మౌనంగా, నిమ్మలంగా ఉన్నాం. కానీ మరి బాధలో మన బాధగా భావించాలి. బైబిల్ చెప్తుంది, సంతోషించే వారితో సంతోషించడి, ఏడ్చు వారితో ఏడుడు. ఎంతోమంది ఏడుస్తున్నారు. క్రైస్తవులు, పాస్టర్లు, విశ్వాసులు దెబ్బలు తింటున్నారు, చెరసాల వేయబడుతున్నారు. మనం ఏం చేయాలి? వారితో ఏడవాలి. ఆఫ్ చేయండి ఫోన్లు. మనం ఏం చేయాలంటే వారితో పాటు మనం కూడా ఏడవాలి. ప్రభువా, నా దేశ ప్రజలు ఈ విధంగా సఫల పాలవుతున్నారు. ప్రభువా, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అంతకంతకు వర్ధిల్ల చేయని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అది మొదటి విషయం. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే విలాపం, దుఃఖము, విలపించడం నేర్చుకోవాలి, కన్నీరు కాచడం నేర్చుకోవాలి క్రైస్తవ సంఘ క్షేమం కొరకై. రెండవది ఏంటంటే 4వ అధ్యాయం 3వ వచనంలో మొట్టమొదటిగా ఈయన మొర్దెకై మాత్రమే ఏడ్చాడు. ఇప్పుడు 3వ వచనంలో మొర్దెకైతో కలిసి ఆనాటి యూదులు కలిసి ఏడ్చారట. 4వ అధ్యాయం 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినాం అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడి ఉండేది. చూసారా? కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఉపవాసం ఐక్యతలోకి తెస్తుంది. ఆయన ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఏం చేశారు? ఆయనతో పాటు యూదులందరూ కూడా ఐక్యంగా ఒక చోట చేరి కన్నీరు విడుస్తూ, ఎంత మంచి మాటలు ఇవి, ఎంత భారమైన మాటలు, మన హృదయాన్ని కదిలించే మాటలు. అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైన అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడి ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనమందరం కూడా మరి ఇప్పుడు సంతోషించే సమయం కాదు, ఇది ఆనందించే సమయం కాదు, ఇది ఏడ్చే సమయం. కాబట్టి పాపం చేస్తున్న ప్రజలను చూసి, సంఘంలో మారు మనసు లేని వారిని చూసి మనం నవ్వటం కాదు, వారితో మనం ఏడవాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం కూడా, దేవుని యొద్దకు రండి,
వచ్చును. పాపులారా శుభ్రం చేసుకోండి, విమర్శకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. చూసారా, అక్కడ దేవుని బిడ్డలంగా అది మనం చేయాలి. కాబట్టి మనం అలనాడు యోనా వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు 40 దినాల్లో ఈ దేశం అంతా నాశనం కాబోతుంది, దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపిస్తున్నాడు, యావత్తు పట్టణం నాశనం అయిద్దని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా ఉపాధ్యాయ యోనా 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. కాబట్టి ప్రజలందరూ ఏకమై ఐక్యపరచబడి తమ కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఈ ఐక్యత అనేది చాలా అవసరం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఐక్యత లేదు. ఒక డినామినేషన్కి మరో డినామినేషన్కి ఐక్యత లేదు. ఐక్యత లేని కారణంగా ఈ డినామినేషన్ విభజన మూలంగా శత్రువు బలంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం ఐక్యంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఐక్యంగా ఉండి బహిరంగంగా ప్రకటన చేయటం కాదు, కానీ ఐక్యంగా ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ఐక్యంగా ఉండి ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎంత గట్టిగా అరిసినా ఏమి ప్రయోజనం లేదు. అది కొంతవరకు ప్రయోజనం. కానీ నిజంగా దేవుడు సహాయం చేయాలంటే ఏం చేయాలట? ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనంలో వారు ఏం చేశారో, అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారేని అనేకులు గోడెను బూడిదను వేసుకొని పడి ఉండేది. కాబట్టి ఇది చింతకు గుర్తు, బాధకు గుర్తు, దుఃఖానికి గుర్తు. అయ్యో, ఇంకొన్ని దినాల్లో ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా, అప్పటికే యూదులు సకల దేశాల్లో చెదిరిపోయారు. చెదిరి ఉన్న యూదులు, అది హామాన్ ఏమన్నాడు? చెదిరి ఉన్న జాతి. అప్పటికే వారి పాపాన్ని బట్టి దేవుడు యూదులను చెదరగొట్టాడు, బబులోను చెరలోకి తీసుకుని వెళ్ళాడు. యూదులు ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు. కాబట్టి ఇప్పుడు అందరినీ అంతమంచి ప్రపంచంలో ఏ ఒక్క యూదులు లేకుండా సంహరించాలని చక్రవర్తి నుంచి ఆజ్ఞ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మరి యూదులందరూ కలిసి ఐక్యంగా ప్రార్థన చేస్తున్నారు. మరి మనం ఒక్కరము ప్రార్థన చేయాలి. ఒక్కరము ఏం చేయాలి? అందరినీ కలుపుకొని సంఘముగా, సమాజంగా, క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయాలి. అది ఎంతైనా అవసరం. కాబట్టి ఉపవాసంలో బలం ఉంది. ఉపవాసంలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఉపవాసంలో చాలా శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. ఉపవాసం బలహీనం కాదు. ఉపవాసం ఉంటే, అన్నం తినకుండా ఉపవాసం ఉంటే భౌతికంగా మనం బలహీనం అవుతాం. ఒక రోజంతా మీరు ఉపవాసం ఉంటే, ఆహారం తినకపోతే శరీరం బలహీనమవుతుంది. కానీ ఆత్మ ఉపవాసం వల్ల బలపడుతుంది. అర్థమైందండి? 58వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 58 6వ వచనం. ఉపవాసం యొక్క శక్తి ఎలాంటిది? 58:6 చదవమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఆయన ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు? ఆయన రీజన్ చెప్తున్నాడు. ఈ ఉపవాసం వల్ల దుర్మార్గుల కట్టిన కట్లు విప్పబడతాయి, కాడిమాను మోగులు తీయబడతాయి, బాధింపబడిన వారు విడిపించబడతారు. ప్రతి కాడి, దేవునికి విరోధమైన ప్రతి కాడి విరగొట్టబడుతుంది. చూసారా, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఉపవాస ప్రార్థనలో మరింత శక్తి ఉంది. అర్థమైందండి? మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ప్రతి నెల ఒకసారి, ఒక రోజైనా, ఒక పూటైనా ఈ రీతిగా మనం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అవసరం. మత్తయి 17:21. మత్తయి 17:21. అందుకు ఆయన
చేతనే ఆవగింతంత విశ్వాసముండే ఎలా అక్కడ ప్రార్థన అన్నాడు కానీ ఉపవాసం అనే మాట అక్కడ ఉపయోగించాలి. బహుశా మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉందేమో చూడండి. మార్కు సువార్త 9:28 వచనం. ఆయన ఇంటికి లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, నేను చదువుతానమ్మా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్లో ఉంది ప్రార్థన వల్ల, కింద ఏముంది? ఉపవాస కింద 1 కాదు 2. ప్రార్థన వల్ల ఫుట్ నోట్ ఎంత, నెంబర్ ఎంత? ఉపవాసం వల్లనే అని కూర్చోబడి ఉన్నది. కాబట్టి వాళ్ళు యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళాడు. ఏకాంతంగా 3 శిష్యులను తీసుకుని వెళ్ళి కొండ కింద ఒక దయ్యం పట్టిన మూగ పిల్లవాడిని వాళ్ళ తండ్రి తీసుకుని వచ్చాడు. ఈ మిగతా 9 మంది శిష్యులు ఎంత ప్రయత్నం చేసినా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభు వారు పైనుంచి కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత ఆ దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టాడు. ఆ దయ్యం వెళ్ళాడి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువుని అడిగారు వాళ్ళు, ప్రభువా, మరి మేము నీ శిష్యులమే కదా, మేము కూడా ప్రార్థన చేశాం, మరి మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? ప్రార్థన వల్లనే, అంటే ఇక్కడ ఉపవాసం వల్లనే, అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ ఎవరిది దేని వల్ల ఇది వదిలిపోవట అసాధ్యం. అర్థమైందండి? ఈ 2 మాటలను బట్టి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో మీరు అర్థం చేసుకోవాలి. కనీసం నెలకు 1 పూటైనా, 1 రోజైనా ఉపవాసం ఉండాలి. కొంతమంది వారానికి 1 ఉపవాసం ఉంటారు. అలనాడు వాళ్ళు పరిచయులు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవారు. బహుశా అది సోమవారం, గురువారం అనుకుంటా. వారానికి 2 మార్లు వారు ఉపవాసం ఉండేవారు. ఈ రోజు కూడా చాలా మంది ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసం ఉంటే ఏమి లాభమో ప్రార్థన చేయకపోతే. కొంతమంది అంటారు, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను బ్రదర్ అంటారు. మంచిదే, ఫాస్టింగ్ ఉండటం మంచిదే, కానీ ఫాస్టింగ్ ఉండే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫాస్టింగ్ ఉండి భారంగా ప్రార్థన చేయాలి. కొంచెంసేపు ప్రార్థన చేయాలి, 1 గంట సేపు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 1 గంట సేపు. ఆ దినం అంతా ఎంతసేపు నువ్వు ఉపవాసం ఉంటావో అంతసేపు ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొదలు ఒక 5-10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, మరలా ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేస్తే మన కుటుంబాలు, మన జీవితాలు, మన గృహాలు, మన సంఘాలు మారిపోతాయి. కాబట్టి ఉపవాసంలో ఉన్న శక్తి అందుకుపోయింది. కాబట్టి ఇప్పుడు వీరికి మరణ భయం వచ్చింది. చూడండి 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు, ఎస్తేరు 4:3, ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినా అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలో, ఏర్పులో. ఎందుకు వారి దుఃఖం వచ్చింది? ఎందుకు వారికి బాధ వచ్చిందంటే వారికి మరణ భయం వచ్చింది. మనం అందరం చనిపోతాము కదా. ఉదాహరణకి మనం అందరం చనిపోతామని తెలిసినాక మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం, కన్నీరు విడుస్తాం, బాధపడతాం, ఏడుస్తాం, ఓ ప్రభువా నాకు సహాయం చేయండి. అయితే ఈ మరణ భయంలో కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అదే ఇప్పుడు మరణం వస్తుందని, బాధలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని భయపడి ఏడవడం ముఖ్యం కాదు. ఆ కష్ట సమయంలో కూడా ఏం చేయాలి? మనం దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 56:3. నాకు భయము సంభవించినడలా నిన్ను ఆశ్రయించుతున్నాను, దేవుని బట్టి కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచాను. చూసారా? భయం కలిగినప్పుడు ఏం చేయాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. ఓ ప్రభువా, మరి ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, చావు బతుకుల మధ్యలో ఉన్నాను, అయితే నా భయంలో ప్రభువా నీకు మొరపెడుతున్నాను. ప్రభువా నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను బ్రతికిస్తావు, నన్ను కాపాడుతావు, నాకు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను. 56:3వ వచనంలో కీర్తన, నాకు భయం కలిగినప్పుడు నేనేం చేస్తానంటే నేను నీ యందు నీకు ఆశ్రయిస్తాను, నేను నీ యందు నమ్మిక ఉంచుతాను. అర్థమైందా? కాబట్టి యూదులు వారికి భయం కలిగింది, వారు ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో కూడా విశ్వాసంతో, నమ్మకంతో దేవునికి మొరపెడుతున్నారు. ఇది ఆశ్చర్యం, అద్భుతం.
కాబట్టి మరణ భయంలో భయం వచ్చిందని చెప్పి వాళ్ళేం ఉనికిపోలేదు. కాబట్టి భయం అనేది ఏం చేస్తుంది, కొన్నిసార్లు మనిషిని చంపుతుంది. మీకు తెలుసు కదా మాట, ఏ మాట? సామెతల గ్రంథం, నేను రెగ్యులర్గా చెప్పే మాట 29 ఎంత? సామెతలు 29:25 చదవండి అన్నమాట. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచడం వలన చూసారా సురక్షితంగా అందరూ. భయపడితే ఒకవేళ నిజంగా యూదులు భయంతో వనికి అక్కడే చచ్చేవాళ్ళే. మరణానికే నేను చచ్చిపోతానే కొంతమంది చస్తారు. కానీ మా భయము విశ్వాసం నుండి వ్యతిరేకం. భయం ఎక్కువైతే విశ్వాసం తగ్గుద్ది, విశ్వాసం ఎక్కువైతే భయం. ఈ రెండు, ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ డ్వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్ అన్నాడు ఒక ఆయన. అంటే ఈ రెండు రెసిప్రోకల్గా, విలోమానుపాతాలు ఉంటాయి. భయానికి విలోమానుపాతం రెసిప్రోకల్గా ఉంటాయి. కాబట్టి భయంలో మనం ఏం చేయాలి? దేవుని ఎలా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఈ యూదులు ఏం చేస్తున్నారంటే భయంలో మరణ భయం వచ్చింది. యూదులో మనం చనిపోతాం, కానీ చనిపోతామని భయం కలిగినప్పుడు వారు అపనమ్మకంతో లేరు. వారికి దేవుడు ఉన్నారు. యెహోవా నిజ దేవుని ఆశ్రయించారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు, దేవుని యొద్దకు వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. అది 4వ సంగతి. 5వది ఏంటంటే, ఈ యొక్క ఉపవాసం వల్ల ఏం చేస్తుందంటే ఐక్యత తెస్తుంది. చూడండి ఆ మాటలు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఐక్యత తెస్తుంది. ఉపవాసం ఏం చేస్తుంది? ఐకమత్యం తెస్తుంది. ఉపవాసం ఉండి ఐక్యంగా యూదులందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం చదివిన అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 120 మంది మేడగదిలో ఉండి వారు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం వారు ప్రార్థన చేస్తున్నారని చెప్పాను? వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా మధ్యలో లేడు. 3.5 సంవత్సరాలు ఆయన మాతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, వెళ్ళిపోయాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రభువా, మరి నీవు నీ ఆత్మను, ఆదరణకర్తను పంపిస్తాను ప్రభు మాతో చెప్పాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ప్రభు వెళ్ళి నేను వేడుకుంటున్నాడు. తండ్రి, నీ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపమని 10 రోజులు నాన్ స్టాప్గా ఎన్ని ప్రార్థనలు చేశారో, ఎంత ఉపవాసం ఉన్నారో, ఎంత భారంగా ఏడ్చారో. ప్రార్థన చేయడం కారణంగా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఉపవాసం అనేది ఐక్యతను, ఏకతను కలిగిస్తుంది. అందరికీ ఏక మనస్సు, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం ప్రార్థన వలన కలుగుతుంది, ఉపవాసం వలన కలుగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత దుఃఖముతో, బాధతో ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు ఏదైనా వారికి సహాయం చేస్తున్నాడా? 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం 16వ వచనంలో వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? 4వ అధ్యాయం 16వ వచనం, ఎస్తేరు గ్రంథం. నీవు పోయి సూసనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందును, ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉందను, నేను రాజులకు ప్రవేశించదను, నేను నశించను. ఎస్తేరు చెప్తుంది మొర్దెకైతో, ఓ మొర్దెకై, ఓ పిల్లతండ్రి, నీ వెళ్ళి ఏం చేయాలట? నా మిత్తం ఉపవాసం ఉండు, 3 దినములు అన్నపానములు చేయకుడి, పనికత్తులు నాట్యం ఆడకూడదు, ఉపవాసం ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మరి కన్నీరు కార్చాలి, దుఃఖంతో ఉండాలి. మీరు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి మరొక మాట 4వ అధ్యాయం మరణ భయము, విశ్వాసం. మరణ భయము, విశ్వాసం. భయము, విశ్వాసం. మరోసారి వినండి. భయము, విశ్వాసము 2 విలోమానుపాతములు ఉన్నాయి. భయం కాదు, మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇందాక 29-25లో ఉంది. ఆ మాట చదవండి అమ్మ ఒకసారి. 29-25 చదవండి ఆ మాట.
దొరికిందా? సామెత 29:25 చదవండి అమ్మా. భయపడటం వలన కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. అయితే దేవుని బిడ్డలంగా మరి ఇప్పుడు ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాం, మరి దేవుడు ఏమన్నా పనిచేస్తాడా? దేవుడు మన ప్రార్థనలు వింటాడా? ఇంతగా కన్నీరు గారుస్తున్నాడు, ఎంతగా వేదన పడుతున్నారు, గొడబట్ట పూసుకున్నారు, బూడిద పూసుకున్నారు, విలపిస్తున్నారు, శోకంతో రోధంతో. అంత మాత్రమే కాదు, అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత ఎస్తేరు కూడా చెప్పింది, నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, నేను రాజు వద్దకు వెళ్తాను, ఒకవేళ రాజు బంగారు దండం నాకు చూపించకపోతే ఆయనను చంపేస్తాడు, నేను చచ్చిపోయినా పర్లేదు, నా జాతి కొరకై నేను ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాను, నా కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. 3 దినాలు అన్నదినములు అన్నపానములు మీరు ముట్టకుండా అని చెప్పినప్పుడు వారు 3 దినాలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమైనా కార్యం జరిగించాడా? ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా కార్యం జరిగించాడా? చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనము. ఎస్తేరు 6:1. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు చదివి. ఎందుకు ఆ రాజు రాత్రికి నిద్ర పట్టలేదు చెప్పండి? ఎందుకంటే విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన యూతులు ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. అన్నపానం 1 రోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజులు మరి ఎంతో ధీరం భారంగా దుఃఖముతో, ప్రభువా మా దేశంలో 127 సంస్థానంలో కొన్ని లక్షల మంది యూదులను సంహరించాలని ఆజ్ఞ వచ్చింది, ప్రభువా మా జాతిని మా దేశాన్ని కాపాడవా ఓ ప్రభువా అని వారు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అదృశ్య రూపంలో ఏం చేశాడంటే, దేవుడు పని చేస్తాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు వెంటనే పనిచేస్తాడు, వెంటనే ప్రార్థన వింటాడు, కొన్నిసార్లు ఆలస్యంగా వింటాడు. అంటే ఆలస్యం మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు తన సొంత సమయంలో పనిచేస్తాడు. కాబట్టి దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రారంభమైంది. వారు ప్రార్థనకు ప్రతిఫలం ఏం జరిగిందంటే 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ రాత్రి రాజైన అహష్వేరోషుకు దేవుడు నిద్ర పట్టకుండా చేశాడు. నిద్ర పట్టకుండా చేసి ఆ రాజ్యపు, చూడండి ఆ మాటలు చదువుతారు 2వ వచనం. ద్వారపాలకులైన ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడాను. సరే, అదంతా మనం అక్కడ ఏముందంటే, అందులో ఒక 2 వ్యక్తులు రాజును చంపాలని ప్రయత్నం చేశారట. చేస్తే ఆ రాజును మరి మొర్దెకై చంపకుండా రాజును కాపాడాడని ఆ కింది వచనాల్లో ఉంది. అంటే రాజును చంపబడకుండా కాపాడిన వ్యక్తి ఎవరున్నారంటే మొర్దెకై. ఆ సంగతి ముందు రాజుకు తెలియదు. రాజ్య సమాచార చట్ట గ్రంథంలో చదివాడు. అప్పుడు అడిగాడు మట్లను, మరి మొర్దెకై ఇంత మేలు చేశాడు రాజుకు, మరి మీరు ఏదైనా బహుమానం ఇచ్చారా మొర్దెకై కంటే? ఏమీ బహుమానం ఇవ్వలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత రాజు మొర్దెకైని తీసుకుని వచ్చి బంగారం తొడిగించి రథంల మీద అవన్నీ మీరు ఎస్తేరు గ్రంథం చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరేగించడం మొదలుపెట్టాడు. అదేంటండి, రాజు ఒకవైపు హామాను ఏం చేశాడు? యూదులను మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఆశ్చర్యరీతిగా రాజు ద్వారా పనిచేసి రాజులను లేపుతాడు దేవుడు. లేపి మరి మొర్దెకైని ఘనంగా సన్మానించడం చేశాడు. కాబట్టి మన ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన, మన కన్నీరు ఎన్నటికి వృధాగా పోదు. దేవుడు ఏదో ఒక రూపంలో మరి దేవుడు సహాయం చేస్తాడు. రోమా 8:28 మీకు తెలుసు కదా. రోమా 8:28 ఏముంది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము. కాబట్టి ఇక్కడ కూడా యూదులకు ఏమవుతుంది? మొర్దెకైకి ఎస్తేరుకి ఏం జరుగుతుంది? అంత సమస్తమును సమకూడి జరుగుతుంది. అప్పుడు ఈ హామాను అనేవాడు ఏం చేశాడంటే ఒక 50 అడుగుల చెక్కను ఉడికొయ్యను తయారు చేశాడు. దేనికోసం తయారు చేశాడు? ఈ మొర్దెకైని ఉరిదీయాలి. ఎట్లాగో రాజాజ్ఞ వచ్చింది కాబట్టి వీడిని చంపాలని చెప్పి ఈ మొర్దెకై ఒక తయారు చేశాడు. అప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే రాజు పిలుపు లేకుండానే లోపలికి వెళ్ళింది. ఒకవేళ రాజు పిలుపు లేకుండా లోపలికి వెళ్తే, సొంత రాణి అయినా సరే వెళ్తే ఆమెకు మరణదండన ఉంది. అంత కఠినమైన శిక్ష. అటువంటి నియంత్రణలు పూర్వ రోజుల్లో ఉండేవాళ్ళు. అయినా సరే
ఈమె ఆలస్యం చేస్తే అప్పుడు మొర్దెకై అన్నాడు, అమ్మా నువ్వేదో రాజ్యపు రాణిగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ ఇందుకోసమే దేవుడు నేను తీసుకొచ్చాడేమో. ఇప్పుడు కనుక నువ్వు మౌనంగా ఉండి రాజు వద్దకు వెళ్లకుండా ఉంటే దేవుడు ఇంకో దిక్కు నుంచి సహాయం తెస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం దేవుని పని చేయకపోతే దేవుని పని ఆగదు, దేవుడు ఇంకొకరి ద్వారా పని జరిగిస్తాడు. కానీ మనం నష్టపోతాం. ఆయన చెప్పాడు మొర్దెకై, నీవు నష్టపోతావు, నీ ఇంటి వారు చనిపోతే నాశనం అవుతారు, జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఆమె చెప్పింది, సరే నాయన నేను వెళ్తాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నాకేమైనా పర్లేదు, నేను నశించదను. ఆమె లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే రాజు ఆమె ఏం చూపించాడు? బంగారు దండం ఎత్తి చూపించాడు. ఆ రాణిని పిలిచాడు, అమ్మా నీకేం కావాలి, ఎందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు వివరం అంతా చెప్పింది. ఈ హామాన్ అనేవాడు ఇలా చేశాడు, నేను ఒక విందుకు సిద్ధపరుస్తాను, ఆ విందుకు నీవు హామాను రావాలని చెప్పి ఆ విందు సిద్ధం చేసింది. ఆ విందుకు హామాను రాజు ఆశ్వరస్ రాజు వచ్చాడు. అప్పుడు అడిగాడు రాజు మరలా, అమ్మా నీకేం కావాలి? రాణి ఎస్తేరు నీకేం కావాలి? సగం రాజ్యం కావాలా? నేను నీకు ఇస్తాను. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా అన్యాయంగా అక్రమంగా ఈ హామాన్ అనే దుష్టుడు నా ప్రజలను, నా జాతి వారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం మోసపూరితంగా ఈ యొక్క నీకు మేలు చేసిన మొర్దెకైని, నీ ప్రాణాన్ని పోకుండా కాపాడిన మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పినప్పుడు ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయాలని హామాను తలంచాడో అదే ఉరికొయ్య మీద ఎవరిని ఉరితీశాడు? రాజు హామాను ఉరితీశాడు. చూసారా? కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అర్థమైందా? మనుషులు ఏముంది అక్కడ? మనుషులు ఏం విత్తునో అదే పంట కోయను. ఏం విత్తాడు వాడు? దుష్టుడు. మంచి పదవిలో ఉన్నాడు హామాన్, ఆ రాజు తర్వాత మంత్రి స్థానంలో ఉన్నాడు, రాజ్యం అంతా అతని ఆధీనంలో ఉంది. తనకు వచ్చిన చెడు ఆలోచన, అసూయను బట్టి, తను యూదులను చంపాలన్న కుట్రను బట్టి, మరి ద్వేషాన్ని బట్టి ఆఖరికి తన కుటుంబాన్ని తను చంపబడ్డాడు. అంత మాత్రమే తన 10 మంది కుమారులు కూడా ఉరితీయబడ్డారు. చూడండి 7వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 25వ వచనం. ఈ ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసిన వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయనట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అప్పుడు మరి వాడిని ఉరి తీశారు. అంత మాత్రమే కాదు, వాని కుమారులు కూడా ఉరి తీసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. చూడండి ఆ మాటలు, ఎక్కడుంది ఆ మాటలు? వారిని ఉరి తీశారు, వాని కుమారులను కూడా 10 మంది కుమారులను కూడా ఉరి తీసినట్లుగా ఉంది. ఎక్కడ కనబడుతుందా మీకు? 25వ వచనం. 25 మనం ఇప్పుడు చదివాం కదా బ్రదర్. హృదయం అన్నారు కానీ ఉరి తీశారు, ఉరి తీసినట్లుగా ఉంది ఆ మాట. సరే, కాబట్టి హామాను ఉరి తీశారు. 9:12 రాజు రాణి యొక్క ఉరి తీయమంటగా ఉరి తీసినావు, ఉరి తీయం. 14వ వచనం. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను, సూచనలో ఆజ్ఞ ప్రకటించబడిన హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడి. ముందు హామాను ఉరి తీయించబడ్డాడు, హామాను యొక్క కుమారులు కూడా. హామాను ఎక్కడ ఉరి తీయబడ్డాడు? ఆ మాట చెప్పండి. హామాను ఎక్కడ ఉరి తీయించబడ్డాడు? యూదుల శత్రువు హామాను కూడా ఉరి తీయబడ్డాడు. 7:10 కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను. చూసారా? ఇదంతా ఎలా జరిగింది చెప్పండి? హామాను చంపబడటానికి, ఉరి తీయబడటానికి, లేకపోతే హామాను 10 మంది కుమారులు చేయబడటానికి, ఆశ్వరోసు రాజు ఆ దేశానికి ప్రధానమంత్రి కావటానికి, సాతాను కీడు చేద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు కీడుని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. ఆ మాట గుర్తొస్తుంది. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ
నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. చూడండి, యోసేపు సొంత అన్నలే కీడు చేశారు, గుంటలో పడద్రోశారు, వారికి ఐగుప్తీయులకు లేకపోతే వారికి అమ్మి వేశారు, ఎన్నో చెరసాలు కష్టాలు పడ్డాడు. కానీ కొన్నిసార్లు దేవుని ప్రజలకు వచ్చే కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. మొర్దెకైకి కీడు చేయాలని హామాను తలంచాడు, ఆ కీడును మేలుగా మార్చాడు. ఏ మొర్దెకైనైతే ఉరికొయ్యను తీసేయాలని వాడు 50 అడుగుల ఆ యొక్క ఉరికమ్ము చేశాడో అదే ఉరికొయ్య మీద మరి హామాను ఉరిదీశారు, 10 మంది కుమారులను ఉరిదీశారు. అర్థమైందండి? కానీ దేవుని బిడ్డలు ఏ విషయంలో భయపడకూడదు కదా. చివరి మాట ఏమిటంటే ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. గొప్ప విజయం వారికి వచ్చింది కదా. విజయ గీతం ఏమిటి? విజయ గీతం అంటే మరి అందరూ కూడా ఈ యొక్క మొర్దెకై ఏమైనా ఆ దేశానికి ప్రధానమంత్రి అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి ఆ మాటలు. 3వ వచనం, యూదుడైన మొర్దెకై, 10వ అధ్యాయం 3వ వచనం, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు తమ జనుల యొక్క క్షేమమును విచారించు వాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇంత గొప్పతనం ఎలా వచ్చింది? వాస్తవానికి ఈ మొర్దెకై ఏం చేయాలి చెప్పండి? చంపబడాలి. చంపబడకుండా ఇంకేం చేశాడు? ఆ దేశంలో అత్యధికంగా హెచ్చించబడ్డాడు. ఇక్కడ మరణం నుంచి జీవంలోకి అంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి కారణం చెప్పండి? ఒకటే ఒక కారణం. ఏమిటి ఆ కారణం? అయ్యో, యూదులు విశ్వాసం ఉండి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. శత్రువు నశించబడ్డాడు, శత్రువు కుమారులు నశించబడ్డారు, చంపివేయబడ్డారు, యూదులకు క్షేమం వెళ్ళింది, యూదులు వర్ధిల్లారు, అహష్వేరోషు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. కాబట్టి మన ప్రార్థనలు ఎన్నటికీ వృధాగా పోవు. మీరు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడా? కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను. చూడండి, వీళ్ళు ఎంతో ఏడ్చారు. ఎవరు? యూదులు ఎంతో బాధపడ్డారు, కలవరపడ్డారు. కానీ మరి తెల్లవారుజాము వచ్చింది, ఉదయకాలమున సంతోషం. కొంతకాలమే దుఃఖం, కొంతకాలమే కన్నీరు, తర్వాత సంతోషమే. యూదులు సంతోషం, ఆనందం, సమాక్షేమంగా వారు ఉన్నారు. దేవుని ప్రజలు దేవుడు కాపాడుతాడు. మన ప్రార్థనలు నేను చెప్తున్నాను, మీ ప్రార్థనలు మన ప్రార్థనలు ఎన్నటికీ వృధాగా మన ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు. మీరు వేచి ఉండాలి. కన్నీరుతో కుటుంబం లేదని కష్టం ఉందా? బాధ ఉందా? పిల్లలు మారు మనసు లేకుండా ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఆత్మీయంగా ఎదలేకపోతున్నావా? ఏం చేయాలి? ఒక దినం ఉపవాసానికి కేటాయించండి. నెలకు ఒక రోజు. మనం సంఘాలలో చూస్తాం, ఒక రోజంతా ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. నువ్వు నీ బాధలు రాసుకోండి లిస్టు, వాటి గురించి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సంఘముగా, సమాజంగా ఐక్యంగా ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడు. యూదులను చంపాలనుకున్న శత్రువైన హామాను చంపబడ్డాడు. యూదులు క్షేమంగా ఉన్నారు. దేవుడి వాక్యమును దీవించుగాక.